ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య ప్రీతి రారా కూర్చో. యాక్చువల్గా నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నిన్ను ఫేస్ చేయలేకపోయాను. దేనికన్నయ్య? గంగ చేసిన దానికి ఐఎమ్ రియలీ సారీ ప్రీతి. గంగ మాటలు నిన్ను చాలా హర్ట్ చేసి ఉంటాయని నాకు తెలుసు. అన్నయ్య, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నేను అదంతా ఎప్పుడూ మర్చిపోయాను. గంగ చాలా మంచి అమ్మాయి. తనకి మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం రాదన్నయ్య. మనసుకి ఏది తోస్తే అది మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. గంగ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల తాను అన్నిటినీ అపార్థం చేసుకుంటుంది. ఒక రకంగా తను కలిగిన భయం వల్ల తను తొందరపడిందని అర్థమైంది. తను నన్ను బాధ పెట్టిందనే కదా తన మీద కోపంగా ఉన్నావు. నేను క్షమించేశాను. నువ్వు కూడా తన్ని క్షమించే అన్నయ్య. తనకి చీరివ్వు. రేపు ఫంక్షన్కి కట్టుకోమని చెప్పు. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నయ్య. సరే ప్రీతి. ఇది తీసుకో. ఏంటి సార్ అది? సారీ. రేపు ఫంక్షన్ కట్టుకుంటే బాగుంటుంది. నాకేం వద్దు. ఏ ఎందుకొద్దు? నేను మజ్జికిస్తే మీరు తీసుకోలేదు కదా, అందుకే నేను ఆ చీర తీసుకోను. చల్లుకి చల్లు. ఓహో, పోనీలే పాపం అని చెప్పి నిన్ను ఎక్స్క్యూజ్ చేసి శారీ తీసుకొచ్చాను చూడు, అది నా తప్పు. మీరు కోపడ్డంలో అర్థం ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఏదో పెద్ద నేరం చేసినట్టు నా వైపు తల తిప్పి కూడా చూడకుండా, నాతో మాట్లాడకుండా, నేను వస్తే కూడా లేచి పక్కకు వెళ్ళిపోయారు. నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించారా? మీరేమన్నా నేను పట్టించుకోను అనే కదా. నాకు కూడా కోపం అలకలు వస్తాయి. సర్లే, అలిగింది చాలు. నువ్వు వద్దన్న పనులు చేస్తుంటే కోపం రాదా? మరి ముందు సారీ చెప్తావు, మళ్ళీ నీకు నచ్చిందే చేస్తావు. ఏ పని ఆలోచించి చెయ్యవు. నేనేం చేసినా మంచి కోసమే చేస్తాను. అలా చేశాను కాబట్టే రేపు సన్మానం చేయించుకుని అవార్డు కూడా తీసుకోబోతున్నాను. అబ్బో, అయితే ఇదంతా తమరి వల్లే జరిగిందంటావు కాదా? మరి నేను జ్యోతి కోసం వెతకడం వల్లే అమ్మాయిల కిడ్నాప్ జరుగుతుందని తెలిసింది. హలో మేడం, అక్కడ రౌడీలతో ఫైట్ చేసింది నేను. ఆ ఫైటింగ్ లో ఏముందిలేండి, నేను కూడా పిడికిలు బిగించి 2 పీకేదాన్ని. అలా పడుండేవాళ్ళు. అలాగా? అయ్యో పాపం. మరి అలాంటప్పుడు సార్ సార్ అని నన్నెందుకు పిలవడం? నువ్వు బాక్సింగ్ చేసి ఉండాల్సింది కదా. అదే మరి, చేతులు కట్టేస్తే ఫైటింగ్ ఎలా చేస్తాను? ఆహా, లేకపోతే బ్రూస్ లీ లెవెల్లో ఫైట్ చేసేదానివి. మోహన్ చూడు మొహం. హలో సార్, అకాడమీ దగ్గర నన్ను చంపడానికి వచ్చిన రౌడీలను ఒంటి చెత్త కొట్టేశాను తెలుసా? వాళ్ళంతా వీక్ అన్నమాట. అంతేకాని నేను స్ట్రాంగింగ్ అని ఒప్పుకోరా? ఒప్పుకోను. అయితే ఇప్పుడేంటి? ఒప్పుకోకండి. చూడు, రేపు ఫంక్షన్ కి శారీ కట్టుకుంటావా కట్టుకోవా? కట్టుకోను. నేను అసలు ఆ ఫంక్షన్ కే రాను. పోండి. మొండి ఘటం నిన్ను. సార్ 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 గంగా, ఐఎమ్ సారీ. నేనేదో సరదాగా పట్టుకున్నాను అంతే. చెయ్యి నొప్పిగా ఉందా? లేదు సార్, మీరు నా మీద కోప్పడినా నేను భరిస్తాను. కానీ నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను సార్.
చూసావా బ్రో, సోషల్ మీడియాలో అంతా గంగ గురించి, రుద్రబాబు గారి గురించే హల్చల్ అవుతోంది. పబ్లిక్ అంతా పొగుడ్తలతో ముంచెత్తుతున్నారు. రుద్ర గంగ అని ఫ్యాన్ పేజెస్ కూడా స్టార్ట్ చేసేశారు. చూసావా? ఇషిక, నేను అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉంటే ఇవన్నీ చూపించి డిస్టర్బ్ చేస్తావేంటి? మనకి డిసప్పాయింట్మెంట్స్, డిస్టర్బెన్సెస్ మామూలు అయిపోయాయి కదా బ్రో. కొన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. వాళ్ళకి ఫేమ్ వచ్చిందని బాధపడే కంటే నువ్వు ఇరుక్కోలేదని సంతోషించు. నేను జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం లేదు ఇషిక. బయట రుద్రకొస్తున్న పేరు గురించి ఆలోచిస్తున్నాను. తనని మినిస్టర్ పిలిచి మరీ సన్మానించి అవార్డులిచ్చేంత దూరం వెళ్ళిందంటే రేపు నా పొలిటికల్ ఎంట్రీకి రుద్ర అడ్డుగా వస్తాడేమోనని ఆలోచిస్తున్నాను. నీ భయంలో అర్థం ఉంది బ్రో. అలా జరగకూడదు అంటే రేపు జరగబోయే ఫంక్షన్లో వాళ్ళకి సన్మానం కాదు, అవమానం జరగాలి. పారు కాల్. స్పీకర్ ఆన్ చేయి. హలో పారు, హౌ ఆర్ యు? ట్రిప్ నుంచి వచ్చేసావా? నేను వచ్చేసాను. సోషల్ మీడియాలో రుద్ర గంగల గురించి వస్తున్న న్యూస్ కూడా అంతా చూశాను. అసలేంటి విషయం? ఒక్క రోజులో ఇంత పబ్లిసిటీయా? అసలు ఏం జరిగిందంటే ఉమెన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న అమ్మాయిలు కాపాడిన విషయం కమిషనర్ గారి ద్వారా మినిస్టర్ గారికి తెలిసింది. తనని స్పెషల్ గా అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీ కొడుకు కోడల్ని సన్మానించాలనుకుంటున్నారు. సో రేపు జరగబోయే ఫంక్షన్ లో వాళ్ళకి అవమానం జరగాలి, అంతే కదా? అదే ఎలా అని ఆలోచిస్తున్నాం. డోంట్ వరీ, ఇప్పుడు పారు వచ్చింది కదా, పక్కాగా ప్లాన్ చేసి లాక్ చేద్దాం. ఏదైనా ప్లాన్ ఉందా? రేపు ఫంక్షన్ లో మినిస్టర్ గారి స్పీచ్ ఉంటుంది కదా? ఉంటుంది. అయితే మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయండి.